ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, గతంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకోవడం జరిగింది. కానీ ఈసారి పెద్ద ఎత్తున రజతోత్సవ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. చిన్నప్పుడు మేము జాతర పోయేటప్పుడు మా బంధుమిత్రులతోని, మా తల్లిదండ్రులతోని బండ్ల మీద, ఆటోలలో ఒక్కొక్క సంవత్సరం ఒక తీరుగా, చిన్నప్పుడు ఆ తీరుగా పోయినాం. కొంచెం పెద్ద అయినాక బస్సులలో పోయినాం, తర్వాత కార్లలో పోయినాం. ఆ తీరుగా ఇప్పుడు ఈ సభకు కూడా జాతరను తలపించే విధంగా మరి లక్షలాది మంది వచ్చే పరిస్థితులు ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీకి పోయి వాళ్ళకు వచ్చే వారికి వాహనాలు సమకూర్చాలంటే మాతో అయితలేవు. కాబట్టి రకరకాలుగా వస్తున్నారు. ఇది మరో సమక సారక జాతర టైప్ ఉన్నది. అంటే దేశంలోనే మొదటి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ, అంటే దాదాపు 1600 ఎకరాల్లో ఎక్కడ కూడా అనేక పార్టీలు కూడా సభలు నిర్వహించాయి. కానీ ఇది మొదటిసారి ఇంత పెద్ద గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రైతుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మీరు చూసినట్టయితే 1600 ఎకరాలలో సుమారు లిస్ట్ ఉంది. స్వచ్ఛందంగా ఎన్ఓసి ఇచ్చిన రైతులు ఒక 1200 మంది రైతులేమో, అంటే ఒకరికి ఎకరము, 6 ఎకరము, 2 ఎకరాలు తిరిగి ఇచ్చిండ్రు. ఇది పోను నిన్న మొన్న 3 రోజుల క్రితం అక్కడ చూసినట్టయితే వరి పొలాలు కోసుకున్నారు. మా పొలాలు కూడా తీసుకోవాలని చెప్పి రైతులు అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో కేవలం రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. మరి కేసీఆర్ రావాలి, మా జీవితాలు బాగుపడాలనే ఒక బలమైనటువంటి ఆకాంక్షతోని ప్రజలు ఉన్నారు కాబట్టి ఇంత స్వచ్ఛందంగా అవుతున్నారు. మండు సైతం లెక్క చేయకుండా వందలాది మంది పనిచేస్తున్నారు గత 20 రోజుల నుంచి. కాబట్టి మేము కూడా మరి ఈరోజు ఈ సభకు ఏర్పాట్లు చేస్తుంటే ఎక్కడ కూడా అలసట అనిపిస్తలేదు. ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఎందుకంటే మా పార్టీ 25 ఏళ్ళలో అడుగు పెడుతున్న సందర్భంలో ఒక యువకుడైతే 25 ఏళ్ళ యువకుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఉరకలేస్తాడో ఆ తీరుగా ఉన్నది మా పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది కదా. వాళ్ళు చెప్పేది ఒకటి, ముఖ్యంగా మేము చేసేటువంటి పనులు కావచ్చు, మేమన్నీ కూడా విజయవంతంగా రైతుల అండదండగా మేము ఉంటున్నాము, వారి కోసం మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా కావాలని చెప్పి బీఆర్ఎస్ టార్గెట్గా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళలాగా అవినీతి చేసి ఇతరుల మీద అవినీతి ఆరోపణలు చేసుడు బీఆర్ఎస్ పార్టీకి కాదు. ఈరోజు మేము చేసిందే చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెయ్యని చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. అమలు కానీ 420 హామీలు ఇచ్చిండ్రు కాబట్టి ఏ ఒక్కటి కూడా అయితలేదు. 6 గ్యారంటీలు అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు అయితలేదు. కాబట్టి ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలు, ఇటు యువకులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ముసలివారు కానీ, మహిళలు కానీ, ఇంతెందుకు మన కాలేజ్ పోయే పిల్లలందరూ కూడా స్కూటీలు ఏమైనా అడుగుతున్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం మీద అని చెప్పి మహిళలు అడుగుతున్నారు. ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది కాబట్టి మరి అందరూ కూడా మరొక్కసారి కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారు రావాలి, మా కష్టాలు తీర్చాలని అంటారు. కేసీఆర్ సంబంధించిన విషయానికి వస్తే, ఉద్యమం టైంలో కూడా మీరు చాలా కీలకమైనటువంటి రోల్ కూడా పోషించారు అప్పుడు కేసీఆర్ వెంట ఉన్నటువంటి సమయంలో. కానీ అప్పుడు కేసీఆర్ తోటి ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, ఉద్యమం టైంలో కేసీఆర్ ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏ విధంగా ఉండేది, అంటే ఎటువంటి ఉత్సాహం ఉండేది? అంటే ఈ 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే కేసీఆర్ గారిని ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా చూసినాము. మరి ఆ 14 ఏళ్ల పాటు ఉద్యమించిన తర్వాత, రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత, తానే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక మంచి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా చూసినాం. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకునిగా చూస్తున్నాం. కాబట్టి 25 ఏళ్ళు ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా కూడా ఆ పాత్రలో ఆయన నిమగ్నమై బ్రహ్మాండంగా ప్రజల పక్షాన్ని పోరాడి. దాదాపు అంటే చివరిగా ఎన్ని లక్షల మంది వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు అందాజు ఎంత ఇస్తున్నారు? ఎన్ని లక్షలు అంటే మాకు అంచనాకు దొరుకుతలేదండి. వాస్తవంగా చెప్పానంటే మేము రోజు మా డివిజన్లో మీటింగ్ పెట్టుకుంటున్నాం. వాళ్ళు 400, 500 అంటున్నారు. బయటకు వచ్చినాక ఇంకెక్కువ అయింది, వాహనాలు కావాలంటున్నారు. వాహనాలు దొరికే పరిస్థితి లేదు. మేము ఏం చేయాలి? మొత్తానికి అయితే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేస్తున్నాము. గతంలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి, మా వెంట ఉండాలనే విధంగా కూడా స్వయంగా చాలా మంది కార్యకర్తలు కూడా ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా వినయ్ భాస్కర్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, సభాస్థలి నుండి.